వాలంటరీ వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడాలి అన్నా అని చెప్పేసి కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థ గురించి చాలాసార్లు మాట్లాడినా, కాకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి నిజంగా దారుణాతి దారుణంగా మారిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక మేజర్ కారణం ఏంటంటే నమ్మించి మోసం చేయడం అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఆయన ఈసారి కూడా సక్సెస్ఫుల్గా వాలంటీర్లందరినీ నమ్మించి మరీ గొంతు కోసే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మీరు చాలాసార్లు చూసుంటారు, కానీ మళ్ళీ చూడవలసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ విలేజ్ వాలంటీర్లు వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఆయన వాంఛ తీర్చమని ఇంకొక అమ్మాయిని తీసుకురమ్మని ఆవిడ కన్విన్స్ చేయమని, ఈ అమ్మాయిని నేను ఎక్కడ చేస్తాను ఆ పనులన్నీ, నేను ఇన్ని పనులు చేయాలంటే ఆ అమ్మాయిని కొట్టడం, ఆ అమ్మాయి తిరిగి కొట్టడం, ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి. ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎన్ని జరగదో చెప్పలేము. ఎవరు అడిగారంటే మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం? చూడండి, లాభం ఉండే దాంట్లో 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగాన్ని, గోనె సంచులు మోసే ఉద్యోగమా, బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయి చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం. చూడండి, ఇప్పుడు డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తల్లు కొట్టడం. ఇదే కదండి ఇది. ఎంత ఒక రాజకీయ నాయకుడు, 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు మాట్లాడవలసిన మాటలా ఇవి. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎలక్షన్లకి ముందు వాలంటరీ వ్యవస్థని చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థని బదనాం చేయాలి, వీళ్ళ పేర్లు చెడగొట్టాలి అన్న ఒక కుట్రతోటి వాలంటరీ వ్యవస్థ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. సరే, చేసిండు వ్యాఖ్యలు, చేసినాక ఆ మాట మీద ఉన్నాడా అంటే లేడు. ఇక్కడ చూడండి. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఇది ముందేమో వాలంటరీ వ్యవస్థ మీద లేనిపోని అబాండాలు వేయడము, దాని తర్వాత ఉగాది పండగ రోజు, ఇక్కడ మీకు డేట్ కూడా కనిపిస్తున్నది, ఏప్రిల్ 9, 2024, అంటే ఎలక్షన్లకి కొద్ది రోజుల ముందు ఉగాది పండగ రోజు నేను మీకు తీపి కబురిస్తున్నా, మీ జీతాలు ఏవైతే ఉన్నాయో సాలరీసు 5,000 రూపాయలు ఉన్నాయి, దాన్ని 10,000 చేస్తా. దాంతోపాటు ఇంకొక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పేసి వాలంటీర్లకి చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బలోపేతం చేస్తాం. చూడండి, ఈ రోజున మీరు చూశారు, మీరు పెందుర్తిలో ఎలాంటి గొడవ జరిగిందో. నేను వాలంటీర్స్ గురించి మాట్లాడితే ఏమని చెప్పాను, అందరూ తిట్టారు కదా నన్ను. 30,000 మంది అమ్మాయిలు పైచీలకు, 30,000 మంది పైచీలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు చెప్తే ఆ మాట నేను ఏలూరులో చెప్తే నన్ను తిట్టకుండా తిట్టారు నన్ను. ఇది రియలైజేషన్. తిట్టకుండా ఎందుకు తిట్టారు అంటే 30,000 మంది కాదు, కేవలం 46 మంది. 30,000 కాదు, 30,000 ఎక్కడ, 46 మంది ఎక్కడ, 46 మంది మా అదృశ్యమయ్యారు అని చెప్పేసి మొన్న మీ ప్రభుత్వమే ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ మనందరికీ నిజాలు చెప్పడం జరిగింది. అంటే మీరు ఆడిన 30,000 అబద్ధానికి నిజం మీ నోటితోటే దేవుడు చెప్పించాడు. కేవలం అదృశ్యమైన అమ్మాయిలు అంటే ఆడవాళ్ళు 46 మంది అని చెప్పేసి మీ శాఖలే, అంటే మీ ప్రభుత్వమే నిజం అన్నది బయటపెట్టింది. మరి మీరు ఆడిన ఈ అబద్ధానికి ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇది ఒక్కసారి. రెండవది, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, మనం వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఒక్కసారి వినండి. ఆ వాలంటీర్ల వల్ల 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పేసి ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా అనకూడని మాట. అది ఎందుకు అనకూడని మాట అంటే, వాలంటీర్లు అంటేనే అమ్మాయిలు, అబ్బాయిలు, మన సమాజంలో వాళ్ళు కూడా ఒక రెస్పెక్టెడ్ పీపుల్. వాళ్ళ మీద ఇంత ఘోరంగా బురద జల్లే ప్రయత్నం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇది దారుణం. సరే, హామీ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, 5,000 కాదు 10,000 అన్నాడు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈయన ఏమన్నాడు పెద్ద మనిషి. ఆ యువకులకి
చూడండి పై అధికారి రిపోర్ట్ చేయొచ్చు. నేను మొదటి చేస్తే చూడండి నేను ఎలా క్రమంలో ఉన్నాను అంటారు. నీకు అవసరమైనప్పుడు చేతులు దులిపేసుకుంటాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ చేసి వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి మీకు అది ఎటు వెళ్ళిపోయింది. అది చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారు నేను ఎప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప ఒక చిన్న సందేహం ఏ రోజు ఏంటి ఆ సందేహం అంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ అధికారులు ఎవరో చెప్పిరంట. సెంట్రల్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీక్రెట్ నిఘా వర్గాల వాళ్ళు చెప్పినంట. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటి విషయం అడుగుతా. ఎలక్షన్లకి ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు. అట్లాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏమవుతాడు, చుట్టమవుతాడు అని చెప్పేసి కేంద్ర నిఘా వర్గాలు వచ్చి పవన్ కళ్యాణ్ చెవులు చెప్పినాయా? ఒకవేళ చెప్పినాయి అనుకుంటే మరి ఆ కేంద్ర నిఘా వర్గాలు దేశద్రోహం చేసినట్టే కదా. ఇట్లాంటి సెన్సిటివ్ విషయాలు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు కదా. ఎందుకు చెప్పారు? ఇది ముందుగా ఆ కేంద్ర వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి, లేదంటే పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఒకటి. రెండో విషయము, నేను చెప్పలేదు అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు వాలంటీర్ల గురించి ఇష్టారీతిన వెళ్ళి ఎవరు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నాడు. ఇందాకే మీరు విన్నారు. ఈయన వచ్చేసి పెద్ద మనిషి అన్నాడు 30,000 మంది అమ్మాయిలు వాలంటీర్ వ్యవస్థ వల్ల మొత్తానికి కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి చెప్పిండు. దాని తర్వాత మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు దగ్గరికి రాగానే ఇందాక మనం డేట్ కూడా చూసినాము. ఇక్కడ మీరు చూస్తే ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏప్రిల్ 9 అంటే ఎలక్షన్లకి ముందు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చి వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు, ఉద్యోగం జీతాలు పెంచుతా అన్నాడు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ మాట మార్చిండు. ఎప్పుడు అంటే ఎలక్షన్లకి ముందు ఫిబ్రవరిలో 2024 రోజు మళ్ళీ వాలంటీర్లు మంచి వాళ్ళు అని చెప్పేసి మాట మార్చారు. ఫైనల్గా సరే ముందు వాలంటీర్లను తిట్టిర్రు, తర్వాత వాలంటీర్లకి మంచి చేస్తా అన్నారు. ఏదేమైనా కూడా వాలంటీర్లకి మంచి చేస్తా అని చెప్పేసి మీ మాటలు వాలంటీర్లు నమ్మి ఎలక్షన్లలో మీకు అనుకూలంగా పనిచేసి ఉండవచ్చు. చేసిరాని నేను చేసి ఉండవచ్చు, అందుకే మీరు గెలిచి ఉండవచ్చు. సరే ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు, చాలా పెద్ద మెజారిటీతో గెలిచారు. మరి ఆ వాలంటీర్లకు న్యాయం చేయండి, ఇప్పుడు న్యాయం చేయండి. ఎందుకు చేస్తలేరు? ఇక్కడ చూడండి ఎంత దారుణము. ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్ కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీకు కొట్టను. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారని సమాధానం వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తారు, నేను చెప్పిన మాట వాస్తవ అధ్యక్ష. లేని ఒకటం సార్ పిల్లలకి ఏం పేరు పెట్టారు, లేని పిల్లలకి ఏం పెడతారు, లేని ఒకటం సార్ పిల్లలకి ఏం పేరు పెట్టారు, లేని పిల్లలకి ఏం పెడతారు. అంటే ఎంత దారుణమో అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మోసం. మీ అన్నగా నేను చెప్తున్నా 5,000 రూపాయలు మీకు సరిపో 10,000 ఇస్తాను పవన్ కళ్యాణ్ అన్నది మీరు విన్నారు. చంద్రబాబు నాయుడు గారు 10,000 చేస్తా అనేది మీరు విన్నారు. ఉద్యోగ భద్రత అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో, ఏబిఎన్లో, ఆంధ్రజ్యోతిలో వచ్చుడు అన్నీ కూడా మనం చూసినాం. కానీ ఇప్పుడు లేని బిడ్డకి పేరెట్ల పెడతామని చెప్పేసి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. మరి లేని బిడ్డకి పేరెట్ట పెడతాము 2023లోనే ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్ జీవో రావాలి, మీరు తేలేదు తప్పు మీదే అని చెప్పేసి వైసీపీ మీదకి నూకే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. అట్లాంటప్పుడు లేని బిడ్డకి శాలరీ పెంచుతా, జీతం పెంచుతా అని చెప్పేసి ఎట్లా అన్నారు? ఏప్రిల్ 9కి 2023లోనే వాళ్ళు వాలంటీర్గా లేకుండా పోయినప్పుడు ఏప్రిల్ నెలలో మీరు ఎట్లా జీతాలు పెంచుతా అన్నారు? ఒకటి మీరు సమాధానం చెప్పాలి. రెండవది, ఒకవేళ 2023లోనే వాలంటీర్లు లేకుండా పోతే మరి ఇన్ని రోజులు అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా జీతాలు ఇచ్చారు వాలంటీర్లకు కొంతమందికి. మరి ఆ జీతాలు ఎట్లా ఇచ్చినట్లు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎంత ఘోరం అంటే రాష్ట్రం ఈరోజు రావణ కష్టం అయిపోయింది. కేవలం వాలంటీర్ వ్యవస్థ అని కాదు, ఇక్కడ మనం చూసుకుంటే 108 నిజంగా రాజశేఖర రెడ్డి గారి కళ. 108 ఎమర్జెన్సీ అని చెప్పి ఒక ఫోన్ కొడితే వచ్చేయాలి, బండి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాలి అని చెప్పేసి ఒక కలగన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన తీసుకొచ్చిన 108 ఈరోజు 108 సిబ్బంది ఏదైతే ఉందో మొత్తానికి వాళ్ళు కూర్చొని రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో మమ్మల్ని కలపండి, ప్రభుత్వమే మాకు జీతాలు ఇవ్వాలి, థర్డ్ పార్టీ మాకు మధ్యలో వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ టీచర్లు. నిజంగా
ఎంత దారుణం అంటే అవుట్ సోర్సింగ్ టీచర్లు కూడా ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ టీచర్లు వాళ్ళు కూడా ధర్నా చేసే దుస్థితికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. అదే కాకుండా ఆశా వర్కర్లు వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు లేవంట, అవుట్ సోర్సింగ్ టీచర్లకు కూడా లేవంట. ఇది నిజంగా ఘోరం. ఇక్కడ ఆయాలు పని చేపించుకొని ఒక అంటే పెద్దోళ్ళు అంటారు, అంటే ముసలోళ్ళు ఊళ్ళలో అంటాడు, కష్టపడ్డవాడి చెమట ఆరక ముందే వానికి కష్టానికి డబ్బులు ఇచ్చేయాలి. ఇది పెద్దోళ్ళు అనేది ఊళ్ళలో. కానీ ఇవాళ ఎట్లుందంటే 5 నెలలు, ఎంత సిగ్గుచేటు. ఆయాలు పాపం వాళ్ళకి 1 నెల జీతం రాకపోతే ప్రాణం అల్లల్లాడిపోద్ది. వాళ్ళు తిండి బతుకు వాళ్ళది జీతం మీద ఆధారపడి ఉంటుంది. కోట్లాది రూపాయలు సంపాదించిన మీకు జీతాలు పట్టుకొని ఒక ఎమ్మెల్యేను ఒక మినిస్టర్ను ఇప్పుడు అడిగితే నీ జీతం ఎంత అంటే ఫట్టు అని చెప్పలేడు. ఎందుకంటే జీతాల మీద బతికే బతుకులు కాదు కదా వాళ్ళవి. కానీ వీళ్ళ జీతాల మీద బతికే బతుకులు. అందుకే ఒక్కసారి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు టీచర్లు కాంట్రాక్ట్కి బదిలీ చేయండి మమ్మల్ని, అంటే మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల్లాగా మమ్మల్ని చూడండి, మాకు జీతాలు పెంచి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం రావణ కష్టంగా మారిపోయింది. అందరూ కూడా ఈరోజు కేవలం 5 నెలల్లోనే రోడ్డు మీదకి వచ్చి కూర్చునే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏకంగా ఎంత ఘోరానికి దిగిపోయింది అంటే వాలంటీర్, మొన్న చూసాము ఒక వాలంటీర్ మనస్తాపంతో చనిపోవడం జరిగింది. ఇంత ఘోరం అవసరమా? మీరిచ్చిన మాటే, మీరు చెప్పిన వాగ్దానమే ఈరోజు మీరిచ్చిన మాటను మీరు నిలబెట్టుకోలేకపోతుంటే దీనికంటే పెద్ద మోసం ఏముంటుంది? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మంచి ప్రభుత్వం, మనందరికీ తెలుసు, మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ నడిపించి చంద్రబాబు నాయుడు గారు, ఇదా మంచి ప్రభుత్వం? ఒకసారి సమాధానం చెప్పాలి. ఇదా మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు? ఇదా మంచి ప్రభుత్వం లోకేష్ గారు? ఒకసారి సమాధానం చెప్పాలి. వాలంటరీ వ్యవస్థని బ్రేక్ చేస్తేనే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు అని చెప్పేసి నమ్మినరు మీరు. కావాలని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు వాలంటరీ వ్యవస్థకు చెప్పింది మీరు. వాళ్ళని బుట్టలోకి లాగింది మీరు. ఈరోజు వాలంటరీ వ్యవస్థని మోసం చేసింది మీరు. వాలంటరీ వ్యవస్థ లేకుండా చేయడానికి 5 సంవత్సరాలలో పెద్ద ఒక ప్లాన్ తీసుకొచ్చింది మీరు. ఇది అర్థమవుతుంది, కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రాజకీయం అంటే ఒక నిబద్ధత. మనిషి ఇచ్చిన మాట ప్రాణం కంటే విలువైనది. ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 98.6% ఏదైతే హామీలని పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని టఫ్గా కాంపిటీషన్ ఇవ్వండి. ఆయన 98.6% పూర్తి చేస్తే మీరు 99% చేసి చూపించండి. అప్పుడు ప్రజలు మగోడు రా అంటారు. కానీ రాజకీయాలు చేసి ప్రతి నెలా ఏదో ఒక రాజకీయం, ఒకసారేమో ఒక రాజకీయం, ఒకసారేమో గొడవలు, ఒకసారేమో మానభంగాలు, మళ్ళీ ఒకసారేమో కదాంబరి జత్వాని, మళ్ళీ ఇంకోసారేమో బూట్లు కొట్టుకొచ్చినాయి, మళ్ళీ ఒకసారేమో తిరుపతి లడ్డు, మళ్ళీ ఒకసారేమో షర్మిల, మళ్ళీ పవన్ కళ్యాణ్ వేషభూషలు. ఇవన్నీ మనం చూస్తూ అలసిపోయినాం. ఇప్పుడేమో సోషల్ మీడియా అని చెప్పేసి కొత్త డైవర్జన్ పాలిటిక్స్. ఈ డైవర్జన్ పాలిటిక్స్ని ఆపేసి ప్రజలకి మంచి చేయడానికి ముందుకు రండి. అప్పుడు ప్రజలు రాబోయే 100 సంవత్సరాల దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటారు. అంతేకాని రాజకీయాలు చేస్తా, కొనుగోళ్లు చేస్తా, మోసాలు చేస్తా అంటే అవి ఎక్కువ రోజులు నడవవు. ఆ రాజకీయాలు నడిచే రోజులు ఎప్పుడో 10-15 ఏళ్ల కింద వెళ్ళిపోయినాయి. ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం నిబద్ధత ఉన్నటువంటి కాలం. దీన్ని తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితులలో ఈరోజు వాలంటీర్లు వచ్చిర్రు అంటే ఇందులో ఎంతో కొంత వాళ్ళ తప్పు కూడా ఉంది, కాదు అని నేను అనను. చాలామంది మేధావులు అనేది ఏంటంటే వాలంటీర్లు అత్యాశపడ్డారు, ఆ అత్యాశ వల్లనే ఈరోజు వాళ్ళకి దెబ్బతలింది అంటారు. సరే, వాళ్ళు అనేది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఎంతో కొంత వాలంటీర్లు తప్పు చేశారు, నమ్మి మోసపోయారు. అయినప్పటికీ వాలంటీర్లు ఒక మనుషులలో మనం ఒక మనుషులం కాబట్టి వాళ్ళు చెడు ఆలోచించకూడదు. మీరు చెప్పిన మాటే కాబట్టి తప్పకుండా ఆ మాటని పూర్తి చేయాలి. వాలంటీర్లకి 10,000 రూపాయలు వేతనం ఇచ్చి మళ్ళీ వాళ్ళ జాబులు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడితే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది కాబట్టి తప్పకుండా దీని మీద స్పందించాలి. ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.